యేసయ్యా
కాపాడినందుకు వందనాలయ్యా. చెప్పండి అందరూ, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. నీ కృప చేత నన్ను కాపాడినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు వందనాలయ్యా. శబ్దంతో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గత రాత్రి కాలమునందు మీకు అనుగ్రహించబడిన వాగ్దానాలు
బట్టి నేను చాలా సంతోషించానయ్యా అన్నవారు మీ చేతులు పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్. ఆనందించారా? ఆ యొక్క వాగ్దానం దేవుడు మీ జీవితాలలో నెరవేర్చబోతున్నాడు అన్న విశ్వాసంతో అనేక మార్లు చెప్పాను. ప్రతిరోజు ఉదయకాలం మంది లేచినప్పుడు ఆ వాగ్దానాన్ని పైకెత్తి, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చి ప్రభు అని ఏం చేయాలా? ఈరోజు ఎవరేం చేశారా? ఉదయకాలం మంది లేచి థ్యాంక్ యూ, కృపా చేసేది, రైట్, కీర్తన చేసేది, మిగతా వారు అందరూ కూడా ఉదయకాలం మంది లేచిన వెంటనే ఆ వాగ్దానాన్ని పైకెత్తాయా అంటే దాని అర్థం ఏంటంటే రోజు వాగ్దానాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఈరోజు నువ్వు చేయకపోతే, ఉదయం చేయకపోతే భయం లేదు, ఏం భయపడక్కర్లేదు. ఇప్పుడు చేయండి, తీయండి వాగ్దానాలు, తీయండి వాగ్దానాలు, తీసే పైకెత్తి అయ్యా ఈ వాగ్దానం నా జీవితంలో నాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. మొదటి మాట. రెండవది, ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చు ప్రభు. కమాన్, అందరు పైకెత్తారు స్పీడ్గా, టక్ 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 మని. ఓకే, చెప్పండి. 1 2 3 స్టార్ట్. నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకు వందనాలయ్యా. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చయ్యా. ఆమేన్. వెరీ గుడ్. ప్రతిరోజు చేయాలి. ప్రతి ఆదివారం అడుగుతాను, చూడకుండా చెప్పాలా. తమితమాని వాగ్దానం ఏంటంటే నిలబడి చెప్పేయాలి, పాటలు అప్పగించేయాలి. ఏ వాగ్దానం? అందులో దేవుడు మీకు 2 వాగ్దానాలు ఇచ్చారు. మొదటి మాట, మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాను అన్నాడు. మా బ్యాక్ ఉంటుంది. తర్వాత మరలా మరి యొక్క వాగ్దానంతో సర్వశక్తి కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసు నన్ను ఆరాధించును.
మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాము. ఎన్నో ప్రమాదముల నుండి దేవుడు నిన్ను కాపాడాడు కదా. ఈ నూతన సంవత్సరంలోనికి నిన్ను ఆయన ప్రవేశపెట్టాడు అంటే ఆయన ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. అందరినీ తీసుకొని వెళ్ళిపోగా మరి నిన్నెందుకు మిగిల్చాడు ఆయన? అందరూ మట్టిలో కలిసిపోయారు, మరి నిన్నెందుకు దేవుడు అట్లా చేయలేదు? ఏదో ఒక ఉద్దేశం నీ పట్ల ఉంది. ఏదో ఒక కార్యాన్ని నీ పట్ల చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. ఆశపడుతున్నాడు. కృతజ్ఞతారాధనలు. హల్లెలూయా. యవనస్తులారా, మీ భవిష్యత్తు మీ అమ్మ మీద నాన్న మీద లేదు. నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను పుట్టించిన నీ దేవుడు నీకు ఆయన తన భవిష్యత్తులో పోతున్నాడు. అయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. అయ్యా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో, స్తుతించు. లెక్కలేని స్తోత్రాలు. దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు. పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడా గొప్పవాడా నీకు వందనాలు. నజరేయుడా నీకు వందనాలు. నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము. జతినెక్కడ జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. అంతే కదా. పాపాల ఊబిలో పడియున్నాను, నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నాడుగా, నాయనగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నాయనగా నీవు నిలిచావయ్యా. స్తుతించండి.
మధ్యాహ్న కాలం ఎంతగా మనకు దేవుని స్తుతించాలి. దేవుని వాక్యము కంటే విలువైనది స్తుతి, ఆరాధన. ఈ పాట ద్వారా, పల్లవుల ద్వారా యేసయ్యని పట్ల చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. గొప్పవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. వండర్ఫుల్, వండర్ఫుల్. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా. అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా. తల్లి తన బిడ్డలను మరచిన నీవు లేనంటివి. తల్లి తన బిడ్డలను మరచిన నీవు లేనంటివి. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది ఆయన కృప, శాశ్వతమైనది చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే కృపా. అనుక్షణం నన్ను పాపవలే. ఈ దినమంతయు కూడా ఆయనను మహింపరచువారుగానే ఉండాలి, మహింపరచువారుగా ఉండాలి. కృతజ్ఞతారాధన, స్తుతి వైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరి వైనందున నాకు ఉన్నది. నా సంపద వైనందున నిరీక్షణ వైనందున
అనగా నూతన సంవత్సరంలోనికి దేవుడు మనలను ఆయన నడిపించాడు. అదేనా శబ్దం? నడిపించాడు. ఏదో బ్రతికి ఉన్నాను, నూతన సంవత్సరంలోనికి వచ్చాను అని సంబరపడిపోకు. మహానుభావులు, గొప్పవారు ఎంతో మంది కాలము చేశారు. ఆమేన్. కాలము చేశారు. కాలుతో త్రొక్కుతాడు. దానిలో ఉన్న ముళ్ళు, గాజు పెంకులు అన్ని తీసేస్తాడు, మెత్తగా తయారు చేస్తాడు. ఎందుకు తంతున్నావు అని అడిగిందా మట్టి ముద్ద? నన్ను ఎందుకు పిసుకుతున్నావు అని అడిగిందా మట్టి ముద్ద? నన్ను ఎందుకు ఇంతగా ఆడిపోసుకుంటున్నావు అని అడిగిందా మట్టి ముద్ద? నిశ్శబ్దముగా ఉండిపోయింది ఆయన చేతిలో. అప్పుడంతా నిశ్శబ్దం అయిపోయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే కుండ తయారు చేశాడు. ఏం చేశాడు? కుండ తయారు చేసిన కుండను ఆయన ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఎక్కడ పెట్టాడు? అగ్నిలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు అంటే అగ్నిలో ఏం చేయబడుతుంది? కాల్చబడుతుంది. లిజన్ అగ్నిలో ఏం చేయబడుతుందని? కాల్చబడుతుంది. అగ్నిలో కాల్చబడింది. బాగుందా? సూపర్ డిజైన్ వేశారు, బాగుంది అనుకున్నాడు. ఆ టైంలో మళ్ళీ ఉదయకాలం గురించి ఏమనుకున్నాడో తెలియదు కానీ కుండను నరికేసి మొక్క చేశాడు. ఏవయ్యా మళ్ళీ మొక్కలు చేసి అడిగిందా? అడగలేదు. ఎందుకు చేశాడంటే ఆయనకు పూజ చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ఏమైనా చేయగలవు చేయాలి అని ఆలోచనతో నీవు ఉన్నావా? ఎన్ని ఆలోచనలు నీ జీవితంలో నీవు కలిగి ఉన్నప్పటికీ కూడా ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును. యేసయ్యా యేసయ్యా నీకే సాగదు. యేసయ్యా దావీదు అన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలిగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఒకప్పుడు స్థిరపరచబడ్డాడు. వినాలి వాక్యం, ముగిస్తున్నా. ఒకప్పుడు స్థిరపరచబడ్డాడు. స్థిరపరచబడే ముందు ఆయన ఎక్కడ ఉన్నాడు తెలుసా? గొర్రెలను మేపుతున్నాడు. ఎక్కడ మేపుతున్నాడు? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి గోచి కట్టుకొని టవల్ వేసుకొని అన్ని అరణ్యాలు తిరుగుతూ గొర్రెలు మేపుతున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు దేశములకు ప్రధానమంత్రిగా, ఆమేన్, ఏ దేశానికి? ఒకప్పుడు ఎక్కడున్నవాడు? ఇప్పుడు స్థిరపరచాడు. ఆ స్థిరత్వములో నుంచి దావీదు తప్పిపోయాడు. తప్పిపోయిన తరువాత తప్పిపోయాడు. లిసన్ కేర్ఫుల్లీ. ఆయన స్థిరముగా ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థనకు జవాబు వచ్చింది. యేసయ్యా వాట్ డేవిడ్, ప్రభువా దావీదు చెప్పు అని మంచి మంచి సమాధానాలు వచ్చేవి పరమ తండ్రి దగ్గర నుంచి. స్థిరత్వము కోల్పోయిన తర్వాత there is no communication between God and man. There is no communication, there is no talks. దేవునికి అతనికి ఎటువంటి సంబంధము లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు స్థిరత్వాన్ని కోల్పోతే, స్థిరత్వము కోల్పోయావంటే, దేవుని కోల్పోతే, దేవుని వాక్యమును కోల్పోతే, ప్రభువును కోల్పోతే, నీ జీవితంలో దేవుడు
కాలం నందు నా 2 కుమార్తెలు డాడీ చిన్న షాపింగ్ వెళ్తాం డాడీ అన్నారు. వెళ్ళు అన్నారు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మ 8 గంటలకల్లా మనం బయలుదేరాలి ప్రార్థనకి, 9 గంటలకు అక్కడ ఉండాలి, 6 గంటలకు ప్రారంభించాలి అంటే వాళ్ళకి షాపింగ్ ఎక్కువైపోయి ఇంటికి 9 గంటలకు వచ్చారు. ఇంటికి 9 గంటలకు వచ్చారు. ఏమనలేదు. పిల్లలు బాధపడతారు. ఏమన్నా నేనే వాళ్ళకి అర్థమైపోయింది. ఏమని డాడీ మాట్లాడలేదని మాట్లాడలేదు. వచ్చాను, కింద దిగాను, కార్ స్టార్ట్ చేశాను, కార్లో కూర్చున్నాను, వాళ్ళు ఇచ్చారు, కూర్చున్నారు. చాలా ప్రయత్నం చేస్తాను మాట్లాడడానికి, చాలా ప్రయత్నం చేస్తాను. నేను అసలు నిశ్శబ్దంగా నా కాల్ టైప్ చేస్తాను. అట్లాగే ఎందుకంటే వారితో మాట్లాడడానికి నాకు మనసు రాలేదు. ఎందుకు? నా మాట జబదాటారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనుష్యుడు స్థిరపరచబడాలి. ఆఖరిగా చెప్పి ముగిస్తున్నాను. గత రాత్రి కాలం చెప్పాను, ప్రతి వారు వచ్చారు, వింటారు వాక్యం. మేకుంది. ఏముంది? మేకు. ఆ మేకు గోడలో స్థిరపరచబడాలంటే దానికి ఏం కావాలా? బాబు చెప్పారు, ఏం కావాలా? దెబ్బలు కావాలా? దేనికి? మేకుకు దెబ్బలు కావాలా? అది గోడలో బలముగా ఉండాలి, స్థిరపరచబడాలి. ఇక లాగినా రాకూడదంటే ఆ మేకుకి ఏం కావాలి? దెబ్బలు. ఇలాగ అంటాడా కార్పెంటరు? ఎలాగంటాడు? చుట్టు పట్టుకొచ్చి అంత గట్టి కొడతాడు, ఇంకా గట్టి కొడతాడు. అప్పుడు కానీ ఆ మేకు లోపలికి వెళ్ళదు. ఇన్ని దెబ్బలు కొడుతుంటే చిన్న ఫైర్ వస్తుంది, ఐరన్ కదా, ఫైర్ వస్తుంది, కానీ ఏమవ్వదు, వెళ్ళిపోతుంది. ఎందుకయ్యా ఇన్ని దెబ్బలు కొడుతున్నావు నన్ను అన్నదా? అనలేదు. కొన్ని మేకలు అంటే ఎందుకయ్యా ఇన్ని దెబ్బలు కొడుతున్నావు అని చెప్పేసి పోరా అని బెండ్ అయిపోతాయి మేకు. కొన్ని మేకలు ఏమైపోతాయి అంటే అర్థం ఏంటి? నీ దెబ్బలు చాలు, నీ మాటలు లోబడను అంటాడు. కొన్ని మేకలు అయితే ఏం చేస్తాయి? గోడ సినీలే స్థిరపరచబడతాయి. అయితే ఆ గోడలో ఆ మేకు స్థిరపరచబడాలి అంటే దానికి ఏం కావాలా? గట్టిగా చెప్పు. మరి నీవు స్థిరపరచబడాలంటే నీకేం కావాలా? ఏం కావాలి నీకు? దెబ్బలు. నీకు దెబ్బలు కావాలా? స్థిరపరచబడాలంటే నీకు దెబ్బలు కావాలి. ఏం దెబ్బలు అయ్యారు? నిందలు దెబ్బ, శోధన దెబ్బ, కన్నీళ్ళు దెబ్బ, వేదన దెబ్బ, అవమానం దెబ్బ, సిగ్గు దెబ్బ. ఇవన్నీ దెబ్బలన్నీ నీకు తగులుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే అలాగే నిశ్శబ్దముగా ఉండిపోవాలా. అన్యాయం మీద పడిన, అవమానం నీ మీద పడిన, నిందలు వచ్చిన, రోగం వచ్చిన, శోధన వచ్చిన, వేదనలు వచ్చిన ఆ ప్రభు వైపు చూస్తూ, ఆ కొట్టేవాడి వైపు చూస్తూ అట్లాగలాగా ఉండిపోతే నువ్వేం చేయబడతావంటే యేసు క్రీస్తు అనే గోడలో నువ్వు స్థిరపరచబడతా. చప్పట్లు కొట్టి దేవుని మాట్లాడచ్చు. యేసు క్రీస్తు అనే గోడలో ఏం చేయబడతా? పడతా. తర్వాత దాన్ని కొట్టిన సుత్తుంటుంది, ఉందా? తర్వాత మాయమైపోయింది, మోకెళ్ళిపోతుంది. అది ఎక్కడ ఉందో కనపడదు. ఇది మాత్రం ఏమైంది? గోడలో రక్షణ పొందిన నీ జీవితంలో నువ్వు స్థిరపరచబడాలి. ఎన్ని అవమానములు వచ్చినా, శోధనలు వచ్చినా, ఉద్యోగం రాకపోయినా, వ్యాపారము సెటిల్మెంట్ అవ్వకపోయినా, ఏది జరగకపోయినా, be bold and be strong in the Lord. ఏది కింద పాడుకున్నాం. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా,
ఆనందించాలంట. ఏది ఉన్నా లేకున్నా ఏం చేయాలా? ఆనందించాలంట. అది మనం నేర్చుకోవాలి. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు. ఏది ఉన్నా లేకపోయినా మనం ఉండాలి. ఫైనల్గా చెప్తున్నాను, ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు నిశ్శబ్దముగా ఉంటే ఆ నిశ్శబ్దములోనే అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసు ప్రభు తెలుసు కదా? యేసు ప్రభు ఎంతమంది తెలిసి చేయబోగెత్తండి? యేసు ప్రభు తెలిసి ఎవరికైనా? యేసు ప్రభు నాకు ఆయన ఉన్నారు తెలుసా? ఎంతమంది తెలిసి చేయబోగెత్తండి? కొంతమంది తెలియదు. ఎందుకని? యేసు ప్రభునట ముఖం మీద ఉమ్మి వేశారట. ఏం వేశారు? ముఖము మీద ఉమ్మి వేశారట. ముఖం మీద ఉమ్మి వేస్తే నా దగ్గరైనా హ్యాంకీ ఉంది, ఆయన దగ్గర హ్యాంకీ కూడా లేదు. ఎట్లా తుడిచేసుకున్నారు? ఏసై మీద ఉమ్మి వేస్తే ఇలాగా తుడిచేసుకున్నారు. నీకు నాకు కాలు ఎత్తి తన్నే లేదు అవతల తుడుచుకున్నారట. తర్వాత యేసుబాబుని వెనక నుండి నడుము మీద అంత అన్నారట. ముందు పడిపోయాడు, మరలా లేచి నిలబడ్డాడు. పిడుగుద్దులు గుద్దారట యేసుబాబుని. ఏం చేశారు? మాట్లాడా? నిశ్శబ్దంగా ఉన్నాడు. తలపైన ముండ్ల కిరీటం పెట్టి నొక్కారు. ముళ్ళు దిగబడిపోయి ముఖం మీద రక్తం కారిపోతుంది. మాట్లాడా? సిలువ కొయ్యం మీద పెట్టి చేతులకు కాళ్ళకు మేకులు కొట్టి దిగబొట్టారు. మాట్లాడా? అందుకే ఆయన గురించి నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముఖము పైన కూర్చుంది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముఖము పైన కూర్చుంది మరి ఒకరు. బంతులాడినారు, బాధాలు పెట్టినారు, బంతులాడినారు, బాధాలు పెట్టినారు, నోరు తెరువలేదా ఏ ప్రేమ. yes hallelujah, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఆమేన్. వెనుక నుంచి తన్నారు, బంతులాడారు, గుద్దారు, ముఖం మీద వేశారు, కానీ మన ప్రభు ఆయన నోరు మన వేలు తెరుస్తున్నావు. నోరు పెద్ద నోరు తెరుస్తున్నావే నువ్వు. ఏమి ఈ దేవుడు ఎవరంటే మా దేవుడు యేసుబాబు అంటున్నా. నీ నోరు చూస్తే పెద్ద ఏనుగు నోరులో తిరుగుతున్నావు. ఏమంటే మా బాబు యేసుబాబు అన్నా. నోరు నిండా బూతులే. క్రైస్తవుని బట్టి లోకము అవమానపరచబడుతుంది. నిన్ను బట్టి లోకం నవ్వుతుంది, అవమానపరచబడుతుంది. యేసు వలె జీవించు, క్రీస్తు వలె జీవించు. ఎవరు కొట్టినా తిట్టినా ఏమి అనినా వెళ్ళిపో, నిశ్శబ్దంగా వెళ్ళిపో. అది ఈ సంవత్సరంలో ఎవరైనా బూతులాడితే దేవుడు నోరు తీసేస్తానన్నాడు. ఆ నోరు క్లోజ్ చేస్తానన్నాడు. దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది. బూత్ వచ్చిందా నీ నోరు ఎంత వాసిపోతుంది చూసుకో. నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినా అది ఇంకా వాసిపోతుంది.
బూతులాడుకో. నా ప్రభు కొండా చెప్పలేదు, చెప్పుకో. నా ప్రభు వ్యభిచారంతో సాంగత్యం చేయలేదు, చేయకో. నా ప్రభు అబద్ధాలు ఆడలేదు, అబద్ధం ఆడుకో. నా ప్రభు నీతిమంతుడు, నువ్వు నీతిమంతుడుగా ఉండు. నా ప్రభు పాపం లేనివాడు, నువ్వు పాపం లేనివాడిగా ఉండు. నా ప్రభు యథార్థవంతుడు, నువ్వు యథార్థవంతుడిగా ఉండు. దొంగ క్రైస్తవ్యం జీవించొద్దు. నా దేవుడు మెచ్చుకోవడం. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన వ్యక్తిగా ఉండాలా. ఎలా ఉండాలి? హల్లెలూయా. ఒక చర్చిలో క్రిస్మస్ నాటిక వేస్తున్నారట. క్రిస్మస్ నాటిక వేస్తున్నారట. ఆ నాటికలో యేసు ప్రభు ఒకడు, అపవాది ఒకడు. యేసు ప్రభు శిలువ మోసుకెళ్తుంటే రాళ్ళతో కొట్టేవాళ్ళు ఒకరు. ఇలా అన్ని ఏర్పాట్లు చేశారట. ఆ నాటిక మంచి బ్రహ్మాండంగా సాగిపోతుందట. యేసయ్య శిలువ మోసుకొని వెళ్ళిపోతున్నాడు. యేసయ్య శిలువ మోసుకుంటూ వెళ్ళిపోతుంటే మరి యేసయ్య శిలువ మోసుకెళ్తున్నప్పుడు రాళ్ళ దెబ్బ తగలాలి కదా. అప్పుడు ఒకడికి రాళ్ళతో కొట్టి చచ్చిపోతాడు యేసు ప్రభు అని టమాటా పళ్ళు ఇచ్చారట. ఏ పళ్ళు ఇచ్చారు? కొంతమంది గుడ్లు ఇచ్చారట. గుడ్లు వద్దే తగలదు కదా, గుడ్లు ఇచ్చారు, టమాటా పళ్ళు ఇచ్చారు, మెత్తగా వంకాయలు ఇచ్చారట. అవి కొడుతున్నారట. అప్పుడు యేసయ్య మరి వంకాయ తగిలితే ఏ నొప్పి వస్తుంది? టమాటా తగిలితే ఏ నొప్పి వస్తుంది? టమాటా తగిలితే రక్తం వస్తుంది. మోసుకెళ్ళిపోతుంది. అబ్బా అయ్యా బాబు అనుకునే వెళ్ళిపోతున్నాడు ఆయన. కాసేపు పోయేసరికల్లా బుర్ర మీద పెద్ద రాయి టక్మంతా వెళ్ళిందట. బుర్ర మీద రాయ. తీరం చూస్తే ఒరిజినల్ రాయే. అదే రాయా? ఇంతవరకు వంకాయ తగిలే, టమాటా తగిలే, అన్నీ తగిలే, ఇంత రాయి తగిలింది ఏంటి? బుర్ర కన్నా పడిపోయింది ఏంటి? ఎవడ కొట్టాడు ఏంటి అని లా యేసయ్య వెనక్కి తిరిగి శిలువ మోసుకుంటే ఎలా వెనక్కి తిరిగితే అతని శత్రువు కనిపించాడట. ఎవరు? ఆహా, ఈడొచ్చాడా? ఆ శత్రువుకి ఇదే సందులా ఈడిని ఎలా కొట్టాలని అందరూ కొడుతుంటాడు, రాయేసుకొచ్చాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడట, నీ పని ఇప్పుడు కాదురా, ఈ డ్రామా అయిపోయిన తర్వాత నీ పని ఏదో నేను చూస్తాను. అలా ఉన్నావా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. మొక్కరిద్దామా ఆయన సన్నిధిలో అందరూ ప్రభు దగ్గర ఆయన పాద సేవలను మోకరించగలిగితే మోకరించు, లేదా కుర్చీ మీద కూర్చుంటే లేచి నిలబడి మోకరించు. ప్రేమ కలిగిన మా తండ్రి, అద్భుతమైన వర్తమానం ఇచ్చా, మమ్మల్ని బలపరిచా, ఏదైనా చేస్తానని చెప్పా, మా కథ మార్చేస్తానని చెప్పా. మేము ఏదో అనుకున్నాం, అది ఇది అనుకున్నాం. ఇక మేము కథ మా కొరకు మేము రాసుకోము, మేము ప్రిపేర్ చేసుకోము. మేము ప్రిపేర్ చేసుకున్నా, మీరు మార్చేస్తారు. ఏమైనా చేసేది యేసు నామములో వేడుకొంచున్నాను మా తండ్రి. చెప్పండి, కూర్చోండి. లేకపోతే మనం ఎందుకు పనికిరాము. దేవుడు మమ్మల్ని అంత సంతోషంగా అయ్యగారు కూడా మనం ఫోన్ చేసి అమ్మ నాకు చాలా బాగాలేదమ్మా, నేను చచ్చిపోతాను అన్నప్పుడు నేను అన్నాను, అయ్యగారండి మీరు చచ్చిపోతారు, మీరు బాగుంటారు, మీరు చచ్చిపోతే సంఘంలో అయ్యగారండి అది సరే నేను బాగుంటాను. అయ్యగారు దేవుడు అయ్యగారు రక్షించారు, దేవుడు అయ్యగారు నిలబెట్టారు కాబట్టి ఈ సంఘంలో అధిపతిగా నిలబెట్టి అందరికీ వాక్యం బోధించడానికి, పాటలు పాడడానికి ఎంతగానో నిలబెట్టాడు. దేవుడు నిలబెట్టాడు కాబట్టి ఆయన అక్కడ నిలబడి మనకు వాక్యం అందిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆయన మాటకి లోబడి ఆయన మాట విని కయ్య నీట్ అయిపోయాడు. ఇప్పుడు ఎంత శ్రద్ధగా వింటాను, ఎతుకుతాను, కానీ అది దొరకలేదు ఆశీర్వాదం. మీరు కూడా అలా చేసుకోకండి. అయ్యగారు మాటకు లోబడి అయ్యగారు ఏం చెప్తాడు విని అన్నిటికీ లోబడితేనే బాగుంటుంది. కళ్యాణ జీవితం మన ఎవరికి, మన ఒక సంఘంలో ఎవరికి కూడా ఉండకూడదు. కాబట్టి సంఘం అందరూ కూడా ఆత్మీయ తండ్రి చెప్పినట్టు వినండి. అలాగే మరి నేనైతే బాబు పుట్టినప్పుడు నేను మాట దేవుడికి ఇచ్చాను, మా సంఘంలో భోజనాలు పెడతాను, వెళ్తాను, సంఘానికి సాక్ష్యం చెప్తాను అని నేను ఎంతగానో సంతోషించాను. మాకు అది లేట్ అయిపోయింది. మరి లేట్ అయిపోయినా దేవుని దగ్గర సమృద్ధిగా తండ్రి ఆహారం పెట్టాలని మేమందరం అనుకుని షారోను ఆయన
మరి ఎంత అయితే అవనే అమ్మ పెడదాము. మరి ఎప్పుడైనా కూడా సహకరించి అమ్మ ఎంతైనా సంఘానికి భోజనాలు పెడదాము. మరి చెప్తాను సందుతండి ఆవిడ కూడా సహకరించి దేవుని దగ్గర రావడానికి అవన్నీ కూడా జరిగించాం. ఆ కుమారుడు పుట్టినగాడు కాబట్టి ఈ సంతోషంగా దేవుడిచ్చిన కుమారుడు కాబట్టి ఆ కుమారుడు కోసం మరి ఆ భార్య భర్తల కోసం ప్రార్థన చేయండి. మా దేవుళ్ళను మరి ఎంతగా ఉన్నారంటే కేవలం దేవుని యొక్క కృపని ఈ సంవత్సరం అంతా కూడా నా మనవల్ని, నా మనవరాల్ని, నా మనవల బిడ్డల్ని, నా కూతుర్ని అందరినీ కూడా దేవుడు కాపాడి మరి 2026 సూర్యపట్నంకి దేవుడు సహాయం చేశాను. కాకపోతే కోరుకోను దేవుని చిత్రం ఏమైందో సంఘం అంతా కూడా కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేసి నా కోసం ప్రార్థన చేయండి. మరి అడిగేది అప్పుడప్పుడు బాగోదు ఒంట్లో ఉంటాను ఎప్పటికి ఎలా ఉంటుందో తెలియకంటాను, ఎప్పటికి ఏ రోజో తెలియకంటాను. అలాగా దేవుడిని శుద్ధించుకొని ఆరాధించుకొని దేవుడిని అనుభవించుకొని వచ్చినప్పుడు దేవుడి మాట చెప్పుకొని అలాగే ఉంటాను. కాబట్టి మరి మీరు కూడా సంఘాన్ని అభివృద్ధి పరిచి మీరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారని యవనస్తులు మొదలుకొని అందరూ కూడా దేవుడిలో ఉండి సాగిపోతే బాగుంటుందని ఆశపడతాను. మరి సాక్ష్యం దేవుడు దీవించుగాక. సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు వాత్సల్యపూర్ణే, నా యేసయ్యా నడిపించుతున్నావు స్వర్గప్రదాతగా ఆరాధుడా. యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. వేకరితోని గల మాగమందైనను నన్ను సేవించిన నా ప్రియుడవు నీవు. వేకరితోని గల మాగమందైనను నన్ను సేవించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిచే మార్గం, సెలవైన విడువను నీతో సావాసం. కలనైన మరువను నీవు నడిచే మార్గం, సెలవైన విడువను నీతో సావాసం. ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమలందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమలందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు సతసువర్ణంగా నన్ను మార్చుకున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు సతసువర్ణంగా నన్ను మార్చుకున్నావు. ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడైన నేను కనికరించబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితిని అభాగ్యుడైన నేను కనికరించబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపతో నన్ను నింపుచున్నావు. ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో
నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. వెరీ గుడ్. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేనెంత వెతికినను. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణం ఈ లోకమంతా ఎరుచున్నదిగా. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణం ఈ లోకమంతా ఎరుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహపరమందు నన్నేలు తేజోమయా. నీ నామం కీర్తించి ఆరాధింతు, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణప్రియుడా, నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీ
అందాయి కదండి, ఇంకెవరికైనా అందలేదా? అందరికీ అందాయి. మీరు ఎవరు అడిగారు వాగ్దానాలు? తీసుకెళ్ళి ఇప్పుడు వచ్చి మీరు కాదు, ఎలిజబెత్ అంటే మీరు కాదు, ఈయన సరే. పార్టిసిపెంట్స్ ఎలిజబెత్ ఆంటీ రండి. ఎలిజబెత్ ఆంటీ విన్నర్. ఇట్స్ మమ్ ఈ గేమ్ లోని ఓల్డ్ గేమ్ లోని ఎలిజబెత్ ఆంటీ విన్నర్. రెడీ ఐ విన్ ఇట్స్ ఐ విన్. తర్వాత స్పీడ్ డిఫరెన్స్ బైబిల్ పెట్టారు, అందులో పర్మిలాంటి ఫస్ట్. తర్వాత యవనస్తులకి గేమ్స్ పెట్టారు, యవనస్తుల గేమ్స్ లోని సునీల్ ఫస్ట్ వచ్చాడు. అది కూడా 2 గేమ్స్ లో కూడా సునీల్ ఫస్ట్ వచ్చాడు. 2 గేమ్స్ కలిపి ఒకే క్విజ్ లోని. అంటే బైబిల్ క్విజ్ డైలీ పెడుతుంటారు కదా, నిజంగా వాడు రోజు కూడా మిస్ కాకుండా క్రమం తప్పి పెడతాడండి పాపం, రోజు పెడతాడు. కాబట్టి వాడికి 10,000 అబోవ్ మార్క్స్ వచ్చేవాడికి, 10,000 ఎగస్ట్ వచ్చాయి. అని చేత సునీల్కి గిఫ్ట్. ఓకేనా? రెడీ స్మైల్. స్మైల్. అలాగే బైబిల్ క్విజ్ లోని ఇంకో పర్సన్ ఉన్నారు, రెగ్యులర్ గా అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉన్నారు, వాళ్ళు కృప. సారమ్మ అంటే త్వరితంగా రావాలి. సవితమ్మ అండి, శాంతకుమారి ఆంటీ, కృప, పర్మిల ఆంటీ. కృప అంటే వద్దు, పర్మిల ఆంటీ. ఫాస్ట్ రావాలి. శ్యామల గారు, శ్యామల ఆంటీ, హన్న ఆంటీ, రూతు, సలోమి, ఎలిజబెత్ గారు. ఎలిజబెత్ ఆంటీ, ప్యూలా ఆంటీ, దివ్య, సత్యసాక్షి ఆంటీ, విజయ ఆంటీ, సంధ్య ఆంటీ, హాగర ఆంటీ, హవ్వ ఆంటీ, శౌకరాణి ఆంటీ, దయామణి గారు,
ఉన్న వారు కూడా లోపల రండి. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం కావాలి అంటే రండి లోపలికి. జోషి టీవీ నిలబెట్టి ఆన్ చేసి రైట్. మీ అందరి కొరకు షారోన్ వారు భోజనాలు ఏర్పాటు చేశారు. చక్కగా భోజనం చేయండి, క్రమంగా చేయండి. వారి కొరకు ప్రార్థన చేయండి. 2 చేతులు పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మీ ఆశీర్వాదాల కొరకు. మహాగణుడు, మహోన్నతుడైన మా పరమ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత కలుగును గాక. తండ్రి నీకు వందనాలు. గత పాత సంవత్సరంలో నుండి క్రొత్త సంవత్సరంలోనికి మీరు మమ్మల్ని నడిపించారు అయ్యా. ఈ సంవత్సరం మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి, మా ఉద్దేశాలు నెరవేర్చండి, మా ఆశలు నెరవేర్చండి, మా కోరికలు నెరవేర్చండి. నాయన సంతోషం, ఆనందము, సమాధానం, కనికరమును మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపతో సహాయం చేసి దీవించి నాయన భోజనాలు మాకందరికి తీసుకుని వచ్చిన షారోను కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన తనను తన భర్తను దీవించండి. ఇదిగో ప్రభు వారికి ఇచ్చిన బిడ్డను కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నాయన గౌరీ అత్తగారు వచ్చారు, ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నారు. తల్లికి నీ ఆరోగ్యం ఇవ్వండి, శక్తినివ్వండి, బలమునివ్వండి ప్రభువా. నాయన ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనముగా ఆమెను బలపరచము, దీవించము, శక్తిపరచము. నీ సన్నిధి మాకు తోడుగుంచమని నాయన ఈ సంవత్సరం అంతా మీరు కాచిన కాపుదల కొరకు వారిచ్చిన అమూల్యమైన కానుకలను ఆశీర్వదించండి, అమూల్యమైన కానుకలను దీవించండి ప్రభువా. నీ సన్నిధి తోడుగుంచండి. వారికి ఇచ్చిన వాగ్దానములు వారి జీవితంలో ఈ సంవత్సరము నెరవేర్చబడటానికి సహాయం చేయునుగాక. వాగ్దానం నెరవేర్చబడాలి. నీ కృప వారికి తోడుగుంచి నీ నామానికి మహిమను ఘనతను తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మన ఆదరణకర్తయునైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, సమకూర్చబడిన వారికి, యేసు నిన్ను ప్రేమించుచున్న వారికి, సకల పరిశుద్ధులందరికీ ఆహారము తీసుకుని వచ్చిన రిపకము గారి యొక్క సంతానమునకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము ఉండును గాక. ఆశీర్వాదములు మా మీద We wish you Happy New Year. We wish you Happy New Year. We wish you Happy New Year. ప్రభువును దీవించును గాక.